సో మిమ్మల్ని అడగడానికి చాలా క్వశ్చన్స్ నేను రాసుకున్నాను. అవన్నీ ఇప్పుడు ఎంత టైంలో మీరు చెప్తారో నాకు తెలీదు. బట్ ఫస్ట్ క్వశ్చన్ వీ కెన్ స్టార్ట్ విత్ కుంభమేళ. మహాకుంభ్ అసలు ఇది ఇలానే జరుగుతుందా? పురాణాల్లో ఇలా జరగాలని ఉందా? పుష్కరాలు వస్తూ ఉంటాయి, ఒక్కో నదికి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు 2027లో కూడా మళ్ళీ ఇక్కడ మన ఆంధ్రాలో గోదావరికి రాబోతుంది అనుకోండి. మహాకుంభ జరుగుతున్న తీరును చూస్తూ ఉంటే ఎక్కడైనా కూడా ఇంకేమైనా ఆలోచనలు పుట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆలోచిస్తూ ఉంటే ఇన్డెప్త్గా వెళ్తే ఇదేనా హైప్ కోసం చేస్తున్నారా, లేదంటే ఏదైనా ఇంటెన్షన్స్ దీని వెనక ఉన్నాయా? ఇంకొకటి ఈ క్వశ్చన్తో రిలేటెడ్ కొంచెం పెద్ద క్వశ్చన్ ఇది. నాగసాధువులు కొన్ని కోట్లలో నాగసాధు వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏంటో అర్థం కాదు. మునుగుతున్నారు తేలుతున్నారు, మునుగుతున్నారు తేలుతున్నారు, పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు, వాళ్ళ ఎట్లొస్తారు, వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి, పురాణాల్లో ఉందా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పురాణాలలో కానీ వేదాలలో కానీ కుంభమేళాకు సంబంధించిన ఇన్ఫర్మేషనే లేదు. ఓ క్వశ్చనే కదా మరి. పురాణాల్లో లేదు, వేదాల్లో లేదు, ఇతిహాసాల్లో లేదు. కానీ ఇక్కడ ఇట్లా జరగడం ఏమిటి? మీరు కుంభమేళాకు సంబంధించి ఒక 2-3 కథలు ప్రచారంలో ఉన్నాయి జనాశ్రుతంగా. అంటే ఒకటి విన్నా నేను, అమృతం చిలికితే బిందువులు అక్కడ పడినాయి అని. అమృతం రిలేటెడ్ అది. ఈ 2-3 కథలు కూడా అమృతం రిలేటెడే. ఏంటంటే క్షీరసాగర మథనంలో అమృతం వెలికి వచ్చిందని, ఆ అమృతం చిలకడం వలన, అది చిందడం వలన అవి ఒక 4 ప్లేసెస్లో పడ్డాయని, ఆ 4 ప్లేసెస్లో కుంభమేళ జరుగుద్ది. నాసిక్, హరిద్వార్, ప్రయాగ్రాజ్ అండ్ ఉజ్జయిన్, ఈ 4 ప్లేసెస్లో. మీకు క్షీరసాగర మథనం వరకు ఉంది కథ మనకి ఎక్కడ పురాణాల్లో, కానీ బిందువులు పడడం అనేది లేదు. ఓకే, ఒకటి. రెండవది ఇంకొకటి, వినత కద్రువల కథ విన్నావా నువ్వు? వినత కద్రువ లేదండి. వినత పుత్రుల్ని వైనతేయులు అంటారు. ఓకే, ఎవరు వైనతేయుడు చెప్పు, ఒక వైనతేయుడు గురించి. ఇది తెలుసుకోవాలా? మీ దగ్గర ఇప్పుడు క్లాసెస్ వినాలి నేను. మీరు తిరిగి క్వశ్చన్స్ అడిగితే ఇక్కడ లేమన్నా. గరుడు వినత కొడుకు. ఓకే. అండ్ సూర్యుడి యొక్క రథసారథి మాతలి వినత కొడుకు. కద్రువ కొడుకులు నాగులు. ఓకే, మనకు కథ ఉంది, వినతా కద్రువల కథ. వాళ్ళిద్దరూ ఒక ఋషి పత్నులు. వీళ్ళిద్దరూ అట్లా వ్యాహ్యాళ్ళకి, అంటే షికార్కి వెళ్తే ఒక శ్వేత అశ్వం కనిపిస్తుంది, అంటే వైట్ హార్స్ కనిపిస్తుంది. కనిపిస్తే వీళ్ళిద్దరూ చూస్తారు, అబ్బా చెల్లి చూడు శ్వేతాశ్వం ఎంత అందంగా ఉందో అని అంటుంది. ఎవరు? వినత. కద్రువ ఏమంటదంటే, అక్క దాని తోక మాత్రం నల్లగా ఉంది అక్క అని అంటది. వీళ్ళిద్దరూ కాదు కాదు అంతా తెల్లగా ఉంటే నీకు తోక ఎందుకు నల్లగా కనిపిస్తుంది అంటే, అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం అని అంటారు. ఈ లోపల పందెం అక్క అని చెప్పి ఇద్దరు పందెం వేసుకుంటారు. ఏంటంటే దాని తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాల, తోక తెల్లగానే ఉంటే నేను నీకు దాస్యం చేస్తా అని పందెం వేసుకుంటారు. పందెం వేసుకొని దాని దగ్గరకు పోతున్నప్పుడు కద్రువ తన బిడ్డలకి చెప్పుద్ది, నాగులకి, మీరు వెళ్ళి దాని తోకకు చుట్టుకోండి అని. తోకకు చుట్టుకుంటాయి. దూరం నుంచే కదా చూస్తారు, దగ్గరికి వెళ్ళేసరికి నల్లగానే కనిపిస్తుంది. సో వినత కద్రువకు బానిస అవుతుంది. అప్పుడు గరుడు అడుగుతాడు, అమ్మా నీ దాస్యం తీరేటటువంటి ఇది అడుగమ్మా పిండిని అని అడుగుతుంది. అడిగితే ఆమె ఏం కండిషన్ పెట్టుద్దంటే, నువ్వు అమృతం తెచ్చి నా బిడ్డలకి ఇస్తే నేను మీ అమ్మని నాకు ఇస్తే అమృతం తెచ్చి నాకు ఇవ్వు, నేను మీ అమ్మని దాస్యం నుంచి రిలీజ్ చేస్తాను అని.
సో అమృతం తెచ్చి ఇవ్వడానికి ఇతను స్వర్గానికి వెళ్ళి అమృతం తీసుకొని వస్తుంటాడు. ఇంద్రుడు అడ్డగిస్తాడు. ఇంద్రుడు అడ్డగిస్తే ఇంద్రుడితో జరిగే పోరులో 4 చుక్కలు కింద పడతాయి. ఇది కథ, రెండో కథ. ఇంకా మూడో కథ ఏందంటే అంటే అఫ్ కోర్స్ అవి నాగులకు దక్కకుండానే మళ్ళీ తీసుకెళ్లిపోతాడు ఇంద్రుడు. తెచ్చి ఇస్తాడు, ఇచ్చిన వెంటనే మళ్ళా ఇంద్రుడు తీసుకెళ్లిపోతాడు. కాబట్టి కానీ ఈమెకు దాస్య విముక్తి జరుగుద్ది. ఇది వెనతా కద్రువల కథ. నీకు అక్కడ వరకు ఉంది. ఇది కానీ అప్పుడు ఈయనతో యుద్ధం చేసేటప్పుడు 4 చుక్కలు పడ్డాయి అనేది లేదు. ఓకే. 2 మూడో కథ ఏందనంటే ఇంద్రుడు అమృత భాండాన్ని విష్ణుమూర్తికి చేర్చమని గరుడుడికి ఇస్తాడు. గరుడు వెళుతూ వెళుతూ దారిలో 4 చోట్ల ఆగుతాడు. ఆ 4 చోట్లు ఇవి ప్రయాగ్రాజ్, నాసిక్. ఇది అంటే ఇది జనశ్రుతంగా ఉన్న కథలు. దీంట్లో ఇవి పురాణాల్లో లేవు, ఎక్కడ చెప్పబడలే. అంటే ఆ క్షీరసాగర మదనం ఉంది, ఇదంతా ఉంది, కానీ సింబాలిక్ గా చెప్పబడ్డది వ్యవహారం. ఏంటి ఆ సింబాలిజం ఏందో అది కూడా ఒక్కసారి చెప్తాను మీకు. క్షీరసాగర మదనం ఎన్ని రోజులు జరిగింది? 12 రోజులు జరిగింది. 12 రోజులు. 12 రోజులు దేవతలకి మనకు 1 సంవత్సరం అంటే 365 రోజులు దేవతలకు 1 రోజు. సో దేవదానవుల ఇది కదా జరిగింది. అది వాళ్ళ 12 రోజులు మనకేమవుతుంది? 12 సంవత్సరాలు అవుతుంది, అంతే కదా. 1 రోజు వాళ్ళకి, మనకు 1 సంవత్సరం. 365 రోజులు. 365 రోజులు, రైట్. సో వాళ్ళు అక్కడ 12 రోజులు అని అంటే ఇక్కడ 12 సంవత్సరాలు, రైట్. ఓకే. అంటే ఈ కనెక్టివిటీ చెప్తున్నాను నేను. చంద్రుడికి సూర్యుడికి గురువుకి ఈ ముగ్గురికి ఆ అమృత భాండానికి సంబంధించినటువంటి కేరింగ్ అప్పగిస్తారు. చంద్రుడు ఆ అమృత భాండాన్ని అంటే దాంట్లో నుంచి అమృతం చిందకుండా కాపాడాల్సిన బాధ్యత చంద్రుడిది. ఆ కలశం ఏదైతే ఉందో ఆ కలశం విచ్ఛిన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత సూర్యుడిది. ఆ కలశం వేరే వాళ్ళకి వెళ్లకుండా, అన్యుల పాలు కాకుండా రక్షించాల్సిన బాధ్యత గురువుది. సో 12 సంవత్సరాలు గురువు, సూర్యుడు, చంద్రుడు ఈ ముగ్గురికి సంబంధించే ఈ 4 చోట్ల కుంభమేళాలు జరుగుతాయి. అర్థమైందా? కుంభరాశిలోకి గురువు వచ్చినప్పుడు, గురువు సంవత్సరానికి ఒక్కసారి ఒక హౌస్ మారుతాడు. కుంభరాశిలోకి గురువు వచ్చినప్పుడు గంగానదికి కుంభమేళా జరుగుతుంది. అండ్ సింహరాశిలోకి వచ్చినప్పుడు గురువు 2 చోట్ల జరుగుద్ది, నాసిక్ అండ్ క్షిప్ర, ఉజ్జయిని. అట్లా గురువు యొక్క ఇది సూర్యుడు, చంద్రుడు వీళ్ళ స్థానాలను బట్టి ఆ ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుద్ది. ఒక్కసారి జరిగితే మళ్ళా గురువు అదే ప్లేస్ కు వచ్చినప్పుడు మళ్ళా జరుగుతుంది. సో ఒక్కసారి సూర్యుడు చుట్టూ గురువు తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. సో 12 సంవత్సరాలకి ఒక్కసారి కుంభమేళా జరుగుతుంది. ఇది నీకు అసలు ఏంటి అంటే ఇప్పుడు 12 సంవత్సరాలకు వచ్చేవి పుష్కరాలు కూడా అంటున్నా, అది సంవత్సరానికి ఒకసారి వస్తాయి. అది 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 కూడా చెప్తాను. 12 సంవత్సరాలకి 12 నదులకి ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరం వస్తుంది. ఓకే. అసలు ఏమిటి ఈ పుష్కరాలు, ఏమిటి ఈ మేళాలు, ఏమిటి ఈ మనుషులు వెళ్ళడం ఏమిటి, మునగడం ఏమిటి, ఇది కదా.
ఇది ఏంటి అనంటే మనకు మన 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 సంస్కృతిలో శ్రావణి మెయిన్గా నదులకి చాలా ప్రాముఖ్యం ఉందమ్మా. అవునా కదా? నదుల్ని మనం పవిత్రమైన వాటిగా భావిస్తాం. నదీమ తల్లి అంటాం మనం. సో అటువంటి నదీ తీరాల్లో ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ అప్పుడు లేదు. అవునా కదా? సో వీళ్ళు 12 సంవత్సరాలు ఎక్కడెక్కడో సాధనాలు చేస్తారు. వీళ్ళే కాకుండా సైంటిస్టులు కూడా, విద్వాంసులు కూడా. ఇప్పుడు ఋషులు అంటున్నాం కదా మనం, ఋషులు అనేవాళ్ళు సైంటిస్టులు. వాళ్ళు చేసిన పరిశోధనలు ఈ 12 సంవత్సరాల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీళ్ళు సాధువులు సంతులు చేసినటువంటి సాధనలు, వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం, లేదా వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మొత్తం దేశం మొత్తం మీద నుంచి సాధువులు ఒక్క చోట చేరుతున్నారు, ఋషులు ఒక్క చోట చేరుతున్నారు. దేశం మొత్తం నుంచి, బాగా గుర్తుపెట్టుకోమ్మా, దేశం మొత్తం నుంచి ఒక్క చోట చేరుతున్నారు. సో విజ్ఞానం అంతా, అటు భౌతిక విజ్ఞానం కానీ ఇటు ఆధ్యాత్మిక విజ్ఞానం కానీ, ఇది అంతా ఒక్క చోటుకు వస్తుంది. ఒక్క చోటుకు వచ్చి అక్కడ ఏం జరుగుద్ది? అక్కడ డిబేట్స్ జరుగుతాయి, చర్చలు జరుగుతాయి. వీళ్ళు సాధించినటువంటి విషయాల్ని అక్కడ చర్చ చేసుకుంటారు. ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు. సో ఫైనల్గా అల్టిమేట్గా ఒక రిజల్ట్ని తీసుకుంటారు. తీసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ చర్చలు జరిగినాయి, బాగానే ఉన్నాయి, అవుట్పుట్ కూడా వచ్చేసింది. అది ఎట్లా దేశం మొత్తం స్ప్రెడ్ కావాలి? అక్కడికి వచ్చినటువంటి భక్తుల ద్వారా. భక్తులకు వాటిని బోధిస్తారు. అంతేకాకుండా ఇప్పుడు కుంభమేళాకి, ఇప్పుడు అంటే ఉదాహరణకు తీసుకుందాం, కుంభమేళాకి ఒకరు కన్యాకుమారి నుంచి వచ్చాడు, ఒకడు కాశ్మీర్ నుంచి వచ్చాడు. ఇక్కడ విషయం తెలుసుకున్నాడు. వాడు ఎట్లా వెళ్తాడు మళ్ళా కన్యాకుమారికి కానీ కాశ్మీరానికి కానీ? ఇప్పుడులాగా విమానాలు, రైళ్లు, బస్సులు లేవుగా. వాళ్ళు కాలినడకనే వెళ్ళేవాళ్ళు. కాలినడకన ఎట్లా వెళ్తారు? గ్రామాలు దాటుకుంటూ వెళ్తారు. సో మధ్యలో మాట మంతి జరుగుతుంటది. కాకపోతే కాశ్మీర్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్. ఒక చిన్న ఇది చెప్తాను అర్థం కావడానికి. ఇది అంటే మన సంస్కృతిని తెలిస్తే, మన సంస్కృతి తెలిస్తే దాంట్లో ఉన్న గొప్పతనం తెలుస్తుందమ్మా. పెళ్ళిళ్ళలో చూస్తుంటాం కాశీయాత్ర అని. అవును. ఆయన కాశీయాత్రకు బయలుదేరంగానే బావమరిది వచ్చి కాళ్ళు కడిగి, బావ మా చెల్లెల్ని ఇస్తాను, ఇక్కడే ఉండిపో బావా, గిఫ్ట్ ఇచ్చి ఆకట్టుకొని మచ్చిక ఇది ఎందుకు చేస్తున్నారు? ఇది ఇంత ముందు కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, అమ్మాయికి అబ్బాయికి ముందు నిశ్చితార్థం చేసుకుంటారు. నిశ్చితార్థం అయిన తరువాత అబ్బాయి కాశీకి వెళ్తాడు. కాశీకి వెళ్ళి కాశీలో విద్య నేర్చుకుంటాడు. విద్య నేర్చుకొని తిరిగి వస్తాడు. అప్పుడు పెళ్లి చేస్తారు. ఇప్పుడు నీకు ఇదేంది సార్, దీనికి దానికి ఏం సంబంధం సార్? పెళ్లికి కాశీకి పోయి రావడానికి సంబంధం ఏంది సార్? బాగా ఆలోచించు నువ్వు. ఇప్పుడున్నటువంటి దాన్ని ఒకసారి మర్చిపో. ఇప్పుడున్నటువంటి సొసైటీని, ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్ ని, వీటిని మర్చిపో కొంచెంసేపు. వాడు కాళ్ళ నడకన వెళ్తాడు. అవునా? ఇది విద్యార్థి కదా, కాళ్ళ నడకన వెళ్తాడు కాశీకి. కాళ్ళ నడకన వెళ్తూ ప్రతి ఊర్లో ఆగి భిక్ష తీసుకుంటాడు. విద్యార్థులకి భిక్ష ఇచ్చేటటువంటి సంప్రదాయం మనకున్నది.
అన్నాన్ని అమ్మేవాళ్ళు కాదు, ఇప్పుడులాగా హోటల్ గీటర్లు ఏం లేవు అప్పుడు. దానం చేసేవారు. అసలు అతిథి వచ్చాడు అని అంటే ఇంకా పరమానందంగా ఇంట్లో అన్నం పెట్టేవాళ్ళు. అన్ని షడ్రసోపేతంగా. అతిథి వస్తే పండగ వస్తే ఎట్లా ఇది చేస్తారో అట్లా చేస్తారు. సో అది అన్నం పెట్టేవాళ్ళు. ఆ ఊళ్ళో విశేషాలన్నీ తెలిసాయి. అక్కడ విద్య నేర్చుకున్నాడు. మళ్ళా అట్లనే వస్తాడు. వాడు రోజు బ్రతకడానికి ఎట్లయినా సరే బ్రతకగలను అనేటటువంటి ధీమాత వస్తాడా రాడా? ఇప్పుడు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశా, కాన్ఫిడెన్స్. పెళ్లి చేస్తే నేను బ్రతకడమే కాదు నా భార్యను కూడా బ్రతికిస్తాను. నీకు వాడికి విద్య ఉంది, అనుభవం ఉంది, దేశ పర్యటన చేసిన అనుభవం ఉంది, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలా, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా ఇది చేయాలా అనేటటువంటి యాటిట్యూడ్ అలవాటు అవుద్ది. అవునా కాదమ్మా? సో తను బ్రతకగలడు, తన భార్యను బ్రతికించగలడు. అండ్ సరే ఇక్కడ వాళ్ళు కాశీకి వెళ్తున్నారు. కాశీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇదే సాంప్రదాయం కాశీలో ఉంది. ఓకే, మనం ఎట్లయితే కాశీకి వెళ్తున్నామో కాశీ వాళ్ళు కూడా వెళ్తారు. ఎక్కడికి అంటే కాశ్మీరానికి. ఓకే, కాశ్మీరం అప్పట్లో విద్యాపీఠం, సరస్వతి పీఠం ఉండేది అక్కడే కదా. ఓకే, సో వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్య నేర్చుకుంటారు. ఓకే, సో ఇంత ఆనాడు సైన్స్ ఉంది, ఆనాడు టెక్నాలజీ ఉంది, ఆనాడు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఒకే సిస్టంలో ఉండేవి. కాశ్మీరంలో పంచాంగం తయారయ్యేది అక్కడ. ఆ పంచాంగాన్ని కన్యాకుమారిలో వాళ్ళు కూడా వాడేవాళ్ళు. అక్కడ ఒక సొసైటీయే ఉండేది కాశ్మీర్లో. ఇది పంచాంగాన్ని తయారు చేసే సొసైటీ. సో ఈ సైన్స్ అంతా ఎట్లా స్ప్రెడ్ అయింది? ఈజ్ ఇట్ నాట్ సైన్స్? పంచాంగం అనేది ఒక సైన్స్ టేబుల్, అది గ్రహగతులకు సంబంధించిన టేబుల్ అమ్మా పంచాంగం. సో అది నీ పల్లెలో పిలక బాపడికి అక్కడ అరుగు మీద కూర్చొని ఉంటే వచ్చి అయ్యా ఏ రోజు బాగుందో చెప్పయ్యా అని అంటే పంచాంగం చూసి చెప్తాడు. ఇదో ఈరోజు అమావాస్య, ఈరోజు అమావాస్య నిజంగా కూడా అమావాస్య, ఈరోజు అమావాస్య. ఎట్లా తెలిసింది? పంచాంగం. ఈ నాలెడ్జ్ ఎట్లా స్ప్రెడ్ అయింది? సో ఇవన్నీ కూడా నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసేటటువంటి కేంద్రాలు. ఏది? ఈ మేళాలు, ఈ పుష్కరాలు, ఇవన్నీ. ఆడకెళ్ళి మొనకేసి వస్తే అయిపోదు, దయచేసి. ఇంకేం చేయాలి? కుంభమేళాకు వెళ్ళారా అంటే ఏం చేశారంటే స్నానం చేసాం, ఇదే కదా మాట్లాడేది. ఇంకా దీనికి మించి ఏముంది మరి? అదే నేను చెప్పింది ఇప్పుడు దాకా. ఓకే, దాన్ని మించే మొనకేస్తే మురికి బాద్దేమో గానీ జ్ఞానం రాదు అమ్మా. ఏది దేనికి ఏర్పాటు చేశారో ఆ ఫలితాన్ని నువ్వు పొందాలి అని అంటే ఆ విషయాన్ని నువ్వు తెలుసుకొని అక్కడికి వెళ్ళాలా. అక్కడ ఎంతమంది సాధన చేసినటువంటి సాధువులు వచ్చున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏం సంపాదించుకున్నావు, నువ్వు ఏమి నేర్చుకున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళావా, నువ్వు అసలు వాళ్ళని కలిసావా, వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగావా, అయ్యా నువ్వు ఏం జ్ఞానం సంపాదించుకున్నావు? ఒకడెవడో పోతాడు, ఇది ఒక ఆయన ఇట్లా చెయ్యి పైకెత్తి సాధన చేసే ఒక ఆయన హఠయోగి ఉన్నాడు. ఆయన దగ్గర పోయి నువ్వు ఎట్ట భజన చేస్తావు అని అడుగుతాడు. అక్కడ ఎవరో పూసలు అమ్ముకోవడానికి ఎవరో ఒక పిల్ల వస్తే వెనకబడ్డారు. ఏమి దౌర్భాగ్యం ఇది? నువ్వు ఏమి తెలుసుకోవాలా అక్కడికి వెళ్ళి? ఇప్పుడు ఏదైనా ఒక పర్పస్ ఉంటుందమ్మా. ఆ పర్పస్ సర్వ్ కాకుండా నువ్వు ఎంత చేసి ఏం ప్రయోజనం?
అంత గడ్డ కట్టే వాటర్లో నాగసాధువులు స్నానం చేయటము, అంత కఠిన దీక్షలు. అమ్మాయి నువ్వు గడ్డ కట్టే వాటర్లోనే అంటున్నావు. దా నాతోటి, నేను చూపిస్తాను నీకు. హిమాలయాలకు వెళ్దాం. మంచులో నువ్వు 2-3 స్వెట్టర్లు వేసుకొని గట్టిగా బిగించుకొని ఉండే, నీ శరీరంలో ఎక్కడ ఒక్క ఇంచు కూడా బయటకు రాకుండా, కళ్ళు మాత్రం కనిపించేటట్టు, ముక్కులు గాలి పీల్చుకునేదానికి, నోరు ఇదయ్యేదానికి మాత్రం పెట్టుకొని వెళ్లాల్సిన ప్రదేశాల్లో బట్టలు లేకుండా తపస్సు చేసేటటువంటి సాధువుల్ని నేను చూపిస్తాను రా. ఎట్టున్నారంటావు? ఏంటనుకుంటున్నావు సాధన? నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వేమనుకుంటున్నావు అంటే ఇది ఒక మామూలు 5 ఎలిమెంట్స్తో తయారైనటువంటి బాడీ అనుకుంటున్నావు. దీంట్లో అనంతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు గుర్తించడంలా, ఆ శక్తిని వాళ్ళు గుర్తించి వెలికి తీస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏముందో అదే నీలోనూ ఉందమ్మా. నువ్వేం ప్రత్యేకమేం కాదు. కాకపోతే నువ్వు ప్రత్యేకం అనుకుంటూ బతికేస్తున్నావు. బతుకు చాలిస్తున్నావు. సో కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు స్నానంగా నాగసాధువులు కలవాలి. యాక్చువల్లీ ఒక్క నాగ సాధువులే కాదమ్మా, అనేక సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సాధువులు ఉంటారు. నువ్వు కలు, నీకు నచ్చినటువంటి సాంప్రదాయంలో నీ జర్నీ స్టార్ట్ చేయి. ఈసారి 10,000 మంది యువకులు నాగదీక్ష తీసుకున్నారు. 10,000 మంది. ఏం చూసారు? ఏం అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళకి ఏం కనిపిస్తోంది? అమ్మాయి, ప్రతి ఒక్కడిలో ఒక ఆధ్యాత్మిక తపన ఉంటుందమ్మా. ఇది బాగా ఏంటి, ఎప్పుడైనా నువ్వు ఏంటి ఈ జీవితం, దీని యొక్క పరమార్థం ఏంది, ఎందుకు పుట్టాము, ఎందుకు చేస్తున్నావు, ఇంతకు మించింది ఏమన్నా ఉందా అనే ఆలోచన రాదా నీకు? వస్తుందా రాదా? ఆ తపన కొంచెం ఎక్కువైతే ఏమవుతుంది, నువ్వు ఏం ఆలోచించకుండా ఇక ఈ సంసారం ఇదంతా ఏం లేకుండా వెళ్ళిపోతావు. నివృత్తి మార్గంలోకి వెళ్ళేవాళ్ళు అనేక రకాలుగా ఉంటారు. నాకు తెలిసినటువంటి అఘోరీలు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎందుకు అంటే అంత వైరాగ్యం వచ్చి వెళ్తున్నారా, లేదంటే ఆ సోల్ కనెక్షన్? అమ్మాయి, నీకు నాకు ఇప్పుడు ఒక ఐఐటి సాధువుని అక్కడ చూపిస్తున్నారు, కానీ నాకు తెలిసినటువంటి ఐఐటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది స్నేహితులు ఉన్నారు, నాకు చాలా మంది ఉన్నారు స్నేహితులు. మన కాళహస్తిలో అడవుల్లో ఉంటారు. ఉన్నాడు ఒక ఆయన, నా మిత్రుడు, హైదరాబాదీయే. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు వచ్చి కలుస్తాడు నన్ను. మేమిద్దరం చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాం. ఇప్పటికీ నేను ఫోన్ చేస్తాను, మాట్లాడుకుంటుంటాం. ఆయన్ని చూస్తే నువ్వు దగ్గర కూడా రానియవు. అంత భయంకరంగా ఉంటుందా? కాదు, ఒక అడుక్కు తినేవాడే కాస్త శుభ్రంగా ఉంటాడు, కాస్త అంటే మంచిగా ఉంటాడు. ఈయన ఒక జుట్టుకి ఒక ఇది కట్టుకొని, ఒక లూజ్ చొక్కా తెల్లది వేసుకుంటాడు, ఒక అడ్డ పంచ కట్టుకుంటాడు, ఒక జోలే సంచి వేసుకుంటాడు, తిరుగుతుంటాడు. కదిలిచ్చు, ప్రపంచం అంతా చెప్తాడు నీకు. చాలా మంది ఉన్నారమ్మా. అది ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఐఐటి పీపుల్. వాళ్ళు సేవ చేస్తారు, వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ డబ్బులు అయిపోతున్నాయి, సేవ చేయడానికి తెచ్చాను పెట్టుకున్న డబ్బులు అయిపోతున్నాయి అంటే అమెరికా వెళ్ళిపోతారు. అమెరికా వెళ్ళిపోయి 2-3 సంవత్సరాలు పనిచేస్తారు, మళ్ళీ డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇక్కడ సేవ చేస్తారు. మరి ఎందుకు అంటే వాళ్ళల్లో తపన. ఇప్పుడు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళావమ్మా, నీకు ఆ తర్వాత ఏంది? నువ్వు సైన్స్ కి కూడా ఒక పరిధి ఉంది. ఆ పరిధి దాటితే ఏంది ప్రశ్న వస్తుందా రాదా? ఆకాశంలోకి రాకెట్లు వదిలేటటువంటి ఇస్రో వాళ్ళు కూడా, అవునా కదా, రాకెట్ సైన్స్ గొప్ప సైన్సే కదా, వాళ్ళు కూడా
ర్యాకెట్ నదిలే ముందు చెంగాళమ్మ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని పోతారు. అవును, కుటుంబము, సంబంధ బాంధవ్యాలు, ప్రేమ, ఆప్యాయతలు, ఇలా కదా మన హిందూ సంప్రదాయంలో కలివిడితనము, కలుపుగోలుతనం ఉండేది. ఇట్లా ఒంటరి జీవితానికి ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉన్న ఈ సంఖ్య ఎందుకు పెరుగుతోంది ఈ జనరేషన్లో? ఎస్పెషల్ దట్టు యూత్, చేతికొచ్చిన కొడుకు నాకు ఏదైనా చేస్తాడని తల్లిదండ్రులు ఆలోచించే లోపే సన్యాసం తీసుకుంటారు, వెళ్ళిపోతానంటారు. మొన్న బాంబే ఒక హీరోయిన్, ఒకప్పటి హీరోయిన్ కూడా సన్యాసం తీసుకుంది. ఆవిడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో వైరాగ్యం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను ఎప్పుడు అంటే ఆ వైరాగ్యం ఎందుకు వస్తుంది? నీకు అంటే పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లల్ని చూసుకోవడంలో అవన్నీ మర్చిపోతావు. అర్థమైందా? నాకు పెళ్లి లేదు, పెటాకులు లేదు. దీని తర్వాత ఏంది జీవితం, జీవిత సత్యాన్ని తెలుసుకునేదానికి మనిషి చాలా తపన పడుతుంటాడమ్మా. దానికి ఒక అతన్ని గురించి చెప్తాను, పాల్ బ్రంటన్. పేరేనావా? పాల్ బ్రంటన్. ఆయన సీక్రెట్ ఇండియా అని ఒక బుక్ రాశాడు. మీకు మనకు తెలుగులో కూడా రహస్య భారతం అనేదో వచ్చింది. నేను ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం చదివా. ఆయన భారతదేశానికి వచ్చాడు. ఆయన చూసినటువంటి విషయాలన్నింటినీ రాశాడు. ఇక్కడ ఉన్నటువంటి యోగుల్ని గురించి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సాధనాలను గురించి, వాళ్ళ గ్రేట్ దీని గురించి, ఫిలాసఫీస్ గురించి రాశాడు. చదువు నువ్వు ఆ పుస్తకం. రైట్, ఓకే. మరి ఆయన పరిశోధించడానికి వచ్చాడు ఇక్కడ. బాగా అర్థం చేసుకోమ్మా. కలిసిపోయాడు. రమణాశ్రమంలో ఉండిపోయాడు, అరుణాచలంలో. ఓ మై గాడ్. సో ఇంత ఉందా మన భారతదేశంలో? అంటే అట్రాక్ట్ చేసే థింగ్స్ వచ్చి అలా. నిన్న కాక మొన్న స్టీవ్ జాబ్స్ భార్య వచ్చి ఇక్కడ దీక్ష తీసుకోలేదా? వాళ్ళు, నీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం, రెండు మార్గాలు మనకి. ప్రవృత్తి మార్గం అని అంటే సంసారంలో ఉండి నీ సాధన నువ్వు చేస్తూ, నీ సంసారాన్ని గడుపుతూ, నీ సోషల్ లైఫ్ని నువ్వు జీవిస్తూ, సరి అయినటువంటి ధర్మ మార్గంలో నడుస్తూ మోక్షానికి చేరడం ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అని అంటే అన్నీ వదిలేసి మోక్షం ఒక్కటే ధ్యేయంగా నడిచేటటువంటి మార్గం నివృత్తి మార్గం. మళ్ళా దీంట్లో ఇంకో రెండు ఉన్నాయి. ప్రవృత్తి మార్గంలో మళ్ళా ప్రవృత్తి, నివృత్తులు ఉన్నాయి. ప్రవృత్తి మార్గంలో అంటే ఈ ప్రవృత్తి మార్గంలోనే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రవృత్తి మార్గంలో నివృత్తి మార్గం, దే డూ దేర్ డ్యూటీ, బట్ ఇవి ఉండవు వాళ్ళకి. వచ్చిందా కానీ, రాలేదా కానీ, అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. అండ్ అంతా నాకే కావాలా, అంతా నేనే చేయాలా అనేటటువంటి ప్రవృత్తి మార్గం ఉండేది. ప్రవృత్తి మార్గమే, దాంట్లో ప్రవృత్తిలో నివృత్తి, ప్రవృత్తిలో ప్రవృత్తి. అట్లానే నివృత్తి మార్గంలో కూడా రెండు మార్గాలు ఉన్నాయి. నివృత్తి మార్గంలో ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం రెండు ఉన్నాయి. నువ్వు ఈ మఠాలు ఇవన్నీ ఉన్నాయే, అవి నివృత్తి మార్గంలో ప్రవృత్తి మార్గాలు. అంటే మనది చిన్న కుటుంబం అయితే వాళ్ళది పెద్ద కుటుంబం. ఉన్నాయి కదా ఇప్పుడు మఠాలు, సాధువుల మఠాలు, ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి పెద్ద పెద్ద కుటుంబాలు. మనది చాలా చిన్న కుటుంబం. వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తారు మీకు. ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు, అఘోరాల పైన ఉన్న ఒక ఆలోచన దృక్పథం మారుతోందా? ఈ మొన్న బట్టలు లేకుండా ఒక లేడీ అఘోరా ఈ తెలుగు స్టేట్స్ లో తిరిగింది. నిజంగా అలాంటి వేషధారణతో అలాంటి ఉన్నారు. నీకు ఇక్కడికి వస్తారు కదా, నాకు తెలిసినటువంటి సాధువులు చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు, అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఉంటారు నివృత్తి మార్గంలో ఉండి కూడా
సోషల్ కాన్షియస్నెస్తో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఓకే ఓకే. వివేకానంద నివృత్తి మార్గం, కానీ సోషల్ కాన్షియస్నెస్. అందుకే ఆయన అంత కీర్తింపబడుతున్నారు కదా. సాధువుల్లో చాలామంది ఉన్నారు అట్లా. ఓకే. చాలామంది సాధువుల్లో ఉన్నారు. అనంతమైన విజ్ఞానం అమ్మ. అవును. మనం ఎంత నేర్చుకోగలం, మన జీవితం ఎంత చాలా చిన్నది. కాబట్టి నిరంతరంగా నేర్చుకుంటుండే విద్యార్థిగా ఉండు. మీరు నేర్చుకొని మాకు నేర్పిస్తూ ఉండండి, మేము వాళ్ళకి చూపిస్తూ ఉండం. డన్ డన్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ మదన్ గారితో దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నాకు తెలిసేది ఇంత చాలా పెద్ద లెందియస్ట్ ఇంటర్వ్యూ. సో నేను 2 parts లో ఈ ఇంటర్వ్యూని మీకు అందించాలనుకుంటున్నాను. ఫస్ట్ part 1 లో కొన్ని విషయాలు, part 2 లో కొన్ని విషయాలు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిలుద్దాం. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ ఎంటైర్ ఇంటర్వ్యూ చూసి మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద మాత్రం పోస్ట్ చేయండి. తిరిగి వచ్చి మళ్ళీ మదన్ గారిని మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం అడుగుదాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ. 89 డాక్టర్స్ డే స్పెషల్. కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.